ఓకే. న్యూమరికల్ అనాలిసిస్లో యూనిట్ 1 ఎర్రర్స్ ఇన్ న్యూమరికల్ కాంపిటీషన్. మనం సమ్స్ చేసేటప్పుడు కొన్ని ఎర్రర్స్ వస్తుంటాయి. ఆ ఎర్రర్స్ని ఎలా ఫైండ్ చేయాలి, ఆ ఎర్రర్స్ ఏంటి అని తెలిపేది ఈ యొక్క యూనిట్ అన్నమాట. ఎర్రర్స్ ఇన్ న్యూమరికల్ కాంపిటీషన్స్. అది మీరు నోట్స్ రాసుకోండి. యూనిట్ 1 హెడ్డింగ్ పెట్టుకోండి, ఎర్రర్స్ ఇన్ న్యూమరికల్ కాంపిటీషన్స్. ఎర్రర్స్ ఇన్ న్యూమరికల్ కాంపిటీషన్స్. ఒకవేళ స్పెల్లింగ్ అర్థమైపోతే నేను చెప్తున్నాను కదా, అలా రాసుకోవాలి. కాంపిటీషన్స్. దీంట్లో ఫస్ట్ టాపిక్ యాక్యురసీ ఆఫ్ నెంబర్స్. నెంబర్స్ యొక్క యాక్యురసీ అంటే నెంబర్స్ మనం ఎలా చెప్పచ్చు, ఎన్ని టైప్స్లో చెప్పచ్చు అంటే ఫస్ట్ది అప్రాక్సిమేట్ నెంబర్స్. ఫస్ట్ నెంబరు అప్రాక్సిమేట్ నెంబర్స్. నెంబర్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఎగ్జాక్ట్ నెంబరు, రెండోది అప్రాక్సిమేట్ నెంబరు. ఎగ్జాక్ట్ నెంబర్ అంటే చూడండి, ఇగో దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ నెంబర్స్. ఫస్ట్ వన్ ఎగ్జాక్ట్ నెంబర్స్. ఎగ్జాక్ట్ అంటే కరెక్ట్గా దాని వాల్యూ తెలుస్తుంది. 1 అనేది ఎగ్జాక్ట్ నెంబర్, కరెక్ట్గా 1 ఉంది. 2 అనేది ఎగ్జాక్ట్ నెంబర్, 3 అనేది ఎగ్జాక్ట్ నెంబర్. అలాగే 1.4 ఇది కూడా ఎగ్జాక్ట్ నెంబర్, 3.5 ఇది కూడా ఎగ్జాక్ట్ నెంబర్. దీన్ని మనం ఎగ్జాక్ట్ నెంబర్ అంటాం. అంటే ఒక నెంబరు కరెక్ట్గా మనం చూడగానే వాల్యూ చెప్పగలగాలి, ఆ వాల్యూని ఎగ్జాక్ట్ నెంబర్ అంటాం. రెండోది అప్రాక్సిమేట్ నెంబర్స్. చూడండి, ద నెంబర్స్ విచ్ రిప్రజెంట్ ద గివెన్ నెంబర్స్ టు సర్టెన్ డిగ్రీ ఆఫ్ యాక్యురసీ. అప్రాక్సిమేట్ నెంబర్ అంటే ఏంటంటే దాన్ని మనం కరెక్ట్గా చెప్పలేము, కానీ సర్టెన్ డిగ్రీ ఆఫ్ యాక్యురసీ కొంతవరకు మనం చెప్పచ్చు. ఉదాహరణకి 2/7 ఉంది. 2/7 మనం 7ని 2తో డివైడ్ చేసాం అనుకోండి, ఏమొస్తుంది 0.0. సో 7 2s 14, 6 0, మళ్ళీ 756 4. అలా మనం 0.28574 సో అని అలా వెళ్తూ ఉంటుంది. దానికి ఎండింగ్ లేదు. కాబట్టి ఇది మనం ఎండింగ్ లేదని అలా రాసుకుంటే వెళ్ళాం కదా, ఎక్కడితో కట్ చేయాలి కదా. సో ఇది కట్ చేసాం. ఎన్ని డిజిట్స్కి 1 2 3 4 5 6. దీని తర్వాత కూడా వస్తుంది 2 వస్తుంది. 2 సో అని అసలుకి, కానీ ఎక్కడితో కట్ చేయాలి కాబట్టి అలా మనం కట్ చేస్తాం. అలా రాసిన దాన్ని మనం అప్రాక్సిమేట్ నెంబర్ అంటాం. ఒక నెంబర్ని మనం అలా నెంబరు డిజిట్స్ వెళ్తూ ఉంటే అసలు ఎక్కడ తగదు, రిమైండర్ 0 రాదు. అలా నెంబర్స్ మనం ఎక్కడో చోట కట్ చేసి రాస్తాం కదా, దాన్ని మనం అప్రాక్సిమేట్ నెంబర్ అంటాం. సో అప్రాక్సిమేట్ నెంబర్ అంటే ద నెంబర్స్ విచ్ రిప్రజెంట్ ద గివెన్ నెంబర్స్ టు సర్టెన్ డిగ్రీ ఆఫ్ యాక్యురసీ. ఎక్కడో చోట ఆపాలి, అలా ఆపడాన్ని మనం అప్రాక్సిమేట్ నెంబర్ అంటాం. నెక్స్ట్ది సిగ్నిఫికెంట్ డిజిట్స్. అర్థమైందా? సో ఫస్ట్ది యాక్యురసీ ఆఫ్ నెంబర్స్లో 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ అప్రాక్సిమేట్ నెంబర్. నెంబర్స్ 2 టైప్స్, ఎగ్జాక్ట్, అప్రాక్సిమేట్. ఎగ్జాక్ట్ నెంబర్ అంటే కరెక్ట్గా ఉన్న నెంబర్ ఎగ్జాక్ట్ నెంబర్. అప్రాక్సిమేట్ నెంబర్ అంటే ఒక నెంబర్ని మనం డివైడ్ చేసినప్పుడు ఇక్కడ ఇది ఎక్కడితో కట్ అవ్వదు, ఇంకా వెళ్తూ ఉంటుంది. అలాంటి దాన్ని మనం అక్కడితో ఆపేస్తాం. అలాంటి దాన్ని ఏమంటాం, ఆ నెంబర్ని అప్రాక్సిమేట్ నెంబర్ అంటాం. నెక్స్ట్ది సిగ్నిఫికెంట్ డిజిట్. అలాగే పై వాల్యూ 3.1416 ఇంకా వెళ్తూ ఉంటుంది, కానీ అక్కడితో కట్ చేస్తాం. అలాగే సిగ్నిఫికెంట్ డిజిట్. నెక్స్ట్ది సిగ్నిఫికెంట్ డిజిట్ అంటే ఏంటంటే, సపోజ్ చూడండి 87415 నెంబర్ ఉంది. దీంట్లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 నెంబర్స్ ఉన్నాయి. వాటిని సిగ్నిఫికెంట్ డిజిట్ అంటాం. సిగ్నిఫికెంట్ డిజిట్ అంటే ఏదో ఒక నెంబర్ని తెలిపే డిజిట్. చూడండి, ఇగో ది నెంబర్స్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఏ నెంబర్. ఒక నెంబర్ని ఎక్స్ప్రెస్ చేయాలి. ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, మొత్తం 5 నెంబర్స్ ఉన్నాయి. కాబట్టి సిగ్నిఫికెంట్ డిజిట్స్ 5 ఉన్నట్టు. ఇక్కడ 0.66669. దీంట్లో సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి, 0 లెక్క వేయకూడదు అన్నమాట, నెంబర్స్నే లెక్క వేయాలి. 1 2 3 4 5 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 5 సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఉన్నాయి. అలాగే 3.1416. దీంట్లో నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఉన్నాయి. చూడండి, కంటైన్ 5 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. సిగ్నిఫికెంట్ ఫిగర్ అన్నా సిగ్నిఫికెంట్ డిజిట్ అన్నా ఒకటి. సో ఇక్కడ చూడండి 0.000213 ఉంది. దీంట్లో 0 4 ఉన్నాయి, 0 లెక్క వేయకూడదు. 2 ఒక నెంబరు, 1 ఒక నెంబరు, 3 ఒక నెంబరు, మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 3 నెంబర్స్. కాబట్టి కంటైన్ 3 సిగ్నిఫికెంట్ డిజిట్స్. సో ఇప్పుడు అర్థమైందా, సిగ్నిఫికెంట్ డిజిట్ అంటే ఓన్లీ నెంబర్స్ని ఎక్స్ప్రెస్ చేసి డిజిట్ అన్నమాట, నెంబర్స్ని ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇక్కడ ఈ నెంబర్లో ఎన్ని సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఉన్నాయంటే ఏం చెప్తాము, నాన్ జీరో నెంబర్స్ చెప్పాలన్నమాట. 1 2 3 4 5 నాన్ జీరో నెంబర్స్. సో 5 సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఉన్నాయి. అలాగే 0.000213 ఉంది. దీంట్లో ఎన్ని సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఉన్నాయి, 1 2 3 ఉన్నాయి. సో కంటైన్స్ 3 సిగ్నిఫికెంట్ డిజిట్స్. అలాగే అర్థమైందా? ఇలా మనం ఇది రెండో టైప్. అర్థమైంది. ఫస్ట్ ఏంటి,
యాక్యురసీ ఆఫ్ నెంబర్లో 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ది అప్రాక్సిమేట్ నెంబర్. అప్రాక్సిమేట్ నెంబర్స్ 2 టైప్స్, ఎగ్జాక్ట్, అప్రాక్సిమేట్. ఎగ్జాక్ట్లో కరెక్ట్గా మనం వాల్యూ చెప్పాలి నెంబర్ని ఎగ్జాక్ట్ నెంబర్ అంటాం. అప్రాక్సిమేట్ నెంబర్ అంటే మనం ఎక్కడో చోటకి ఆపుతాం, ఆ నెంబర్ని అప్రాక్సిమేట్ నెంబర్ అంటాం. సిగ్నిఫికెంట్ డిజిట్ అంటే నాన్ జీరో నెంబర్స్ ఎన్నైతే ఉన్నాయో వాటిని సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటాం. ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఏమన్నట్టు 5 ఉన్నట్టు, ఇక్కడ కూడా 5 ఉన్నట్టు, ఇక్కడ 0 తీసేయాలి 3 ఉన్నట్టు. అలా అర్థమైంది. ఇది నోట్స్ రాసుకోండి. 3 టైప్ కూడా ఉంది. ఫస్ట్ టైప్, సెకండ్, ఇది ఫస్ట్ టైపు, సెకండ్ టైపు, థర్డ్ టైపు రౌండింగ్ ఆఫ్. అక్కడ రాసుకోండి. నెక్స్ట్ది రౌండింగ్ ఆఫ్. ఇది రాసారమ్మా, ఇది యూనిట్ 1 ఎర్రర్స్ ఇన్ న్యూమరికల్ కాంపిటీషన్స్. అంటే మనం సమ్స్ చేసినప్పుడు వచ్చే ఎర్రర్స్. దీంట్లో అప్రాక్సిమేట్ నెంబర్స్, సిగ్నిఫికెంట్ డిజిట్స్, రౌండింగ్ ఆఫ్, ఈ వర్డింగ్స్ మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ది రౌండింగ్ ఆఫ్. రౌండింగ్ ఆఫ్. థర్డ్ది రౌండింగ్ ఆఫ్. రౌండింగ్ ఆఫ్ అంటే డెఫినేషన్ ఏంటంటే ది ప్రాసెస్ ఆఫ్ కటింగ్ అన్వాంటెడ్ డిజిట్స్ is called rounding off. రాసుకోండి. The process of cutting unwanted digits is called rounding off. Rounding off అంటే ఏంటో చూద్దాం. సపోజ్కి ఒక నెంబర్ ఉంది, 13/7 ఉంది. 7ని 13 తోటి 7తో డివైడ్ చేయాలి. 7 1 7 6.0 7 8 56 4 మళ్ళీ 0.0 7 5 35 5.0 7 7 49 1 0 7 1 7 3 0 అలా వెళ్తుంది నెంబర్. ఇక్కడ రౌండింగ్ ఆఫ్ అంటే ఏంటంటే ఎలా ఉంటుంది, ఎలా ఇస్తారంటే 13/7 రౌండింగ్ ఆఫ్ టు 3 significant figures. అలాగే మీకు సిగ్నిఫికెంట్ ఫిగర్ అంటే ఏంటి చెప్పాను ఇప్పుడే. 13/7ని 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ సార్ మనం రౌండింగ్ ఆఫ్ చేయాలి. అంటే 13/7 వాల్యూ మనం ఏమని రాయాలంటే ఓన్లీ 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ తీసుకోవాలి. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే నాన్ జీరో నెంబర్స్ 1 2 3 ఇంతవరకు తీసుకోవాలి. ఈ మూడింటిని మనం 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్, అవునా, 3 సిగ్నిఫికెంట్ డిజిట్స్. ఇక్కడ మనం రౌండింగ్ ఆఫ్ చేసినప్పుడు 1.85 ఇక్కడతో కట్ చేసుకోవాలి కదా, సో 1.85 రాయాలి. కానీ ఇక్కడ చూడండి 5 తర్వాత ఎంత ఉంది 7. 5 తర్వాత 5 కంటే ఎక్కువ ఉంటాయి. 5 తర్వాత ఎన్నైతే మనం కట్ చేయమన్నారో దాని తర్వాత నెంబర్ మనం చూసుకోవాలి. ఇది 5 కానీ 5 కంటే ఎక్కువ కానీ ఉంటే ఈ నెంబర్ మనం 6గా తీసుకోవాలి. అర్థమైందమ్మా? ఇది ఈ నెంబర్ 5 కంటే తక్కువ ఉంటే 5గానే తీసుకోవాలి. దీని తర్వాత నెంబరు 5 అయితే 5 లేదంటే 5 కంటే ఎక్కువ ఉంటే దీన్ని నెక్స్ట్ నెంబర్ కలపాలి, తీసుకోవాలి. 6 అని తీసుకోవాలి, లేదంటే 5 ఉంచేయాలి. దీన్ని మనం చూడండి ఇక్కడ సిగ్నిఫికెంట్ చేసాను ఇక్కడ 1 2 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్కి మనం రౌండింగ్ ఆఫ్ చేసాం. అది ఇక్కడ చూడండి రౌండింగ్ ఆఫ్ టు 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. చూడండి ద ప్రాసెస్ ఆఫ్ కటింగ్ అన్వాంటెడ్ డిజిట్స్. ఇక్కడ ఇవన్నీ మనకి అన్వాంటెడ్ డిజిట్స్, దీన్ని మనం కట్ చేసేసాం. వాళ్ళు ఎంత రౌండ్ చేయమన్నారు 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్కి రౌండ్ అప్ చేయమన్నారు. ఇక మనం వెళ్ళి రౌండ్ అప్ చేసాం. అలాగే సపోజ్కి ఇంకో సంఖ్య 2/7 ఉంది. 2/7 రౌండింగ్ ఆఫ్ టు
3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అని అడిగారు సపోజ్. మరి 2/7 మనం 7ని 2తో డివైడ్ చేయాలి, 2ని 7తో డివైడ్ చేయాలి. 7 0 7 3 7 2 14, తర్వాత 6 0 7 8 56 4 0 7 5 35 7 5 35, మళ్ళీ 5 0 7 5 35, మరి 5 0 7 7 49. అది అలాగే ఇప్పుడు వాళ్ళు ఏం చేయమన్నారు, 3 సిగ్నిఫికెంట్ డిజిట్కి రౌండప్ చేయమన్నారు. అంటే మనం 3 తీసుకోవాలి సిగ్నిఫికెంట్, 0 లేక ఉంది కదా 1 2 3, ఆ 3 తీసుకోవాలి. అంటే 0.285 తీసుకోవాలి. 5 తర్వాత నెంబర్ ఎంత ఉంది, 7 కదా ఉంది, అంటే 5 దాటి ఉంది కాబట్టి మనం 6 తీసుకోవాలి, 0.286. సో రౌండింగ్ ఆఫ్ టు 3 సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఆర్ 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఇక్కడ 0 ఎక్కడ ఉండదు, 1 2 3 మనం రౌండప్ చేసాం. ఎక్కడ దాకా అయితే రౌండప్ చేయమన్నారో అక్కడ దాకా ఆపేసి దాని తర్వాత నెంబర్ తీసుకోవాలి. 5 కంటే తక్కువ ఉంటే ఆ నెంబర్ రాసేయాలి, 5 కానీ 5 కంటే ఎక్కువగానే ఉంటే దాని నెక్స్ట్ నెంబర్ తీసుకోవాలన్నమాట. సపోజ్కి ఇంకోటి చూద్దాము. సపోజ్కి 1.62357 సో అన్నారు. రౌండింగ్ ఆఫ్ టు 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అన్నారు. రౌండింగ్ ఆఫ్ టు 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అన్నారు. ఇక్కడ చూడండి దీని ఆన్సర్ ఎంత వస్తుంది అప్పుడు చూడండి. 1 2 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 1 2 3 1.62 అంతే. 2 తర్వాత నెంబర్ ఎంత ఉంది, 3 ఉంది, అంటే 5 కంటే తక్కువ, అంటే 2నే రాయాలి, అలా వదిలేయాలి. దీన్నే రౌండింగ్ ఆఫ్ అంటాం. అలాగే 0.1592374 అని ఉంది. దీన్ని రౌండప్ చేయాలి. రౌండప్ టు 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అన్నారు. ఇక్కడ మనకి 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే మనకి 0 దగ్గర ఉండదు, 1 2 3 అంటే 0.159. 9 తర్వాత నెంబర్ ఎంత ఉంది, 2 ఉంది కాబట్టి 9 ఉంచాలి. అర్థమైందా, 9 రాయాలి. సో ఇది నెక్స్ట్ 0.3725 సో అని ఉంది. రౌండింగ్ ఆఫ్ టు 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే 0 ఎక్కడ ఉంది కాబట్టి 0.372. 2 తర్వాత నెంబర్ ఎంత ఉంది, 5 కదా ఉంది, అంటే 2 తర్వాత 5 కానీ 5 దాటి కానీ ఉంటే ఒక నెంబర్ ఇక్కడ యాడ్ చేయాలి, అంటే 0.373 తీసుకోవాలి. అది రౌండింగ్ ఆఫ్ అంటే. అదే రౌండింగ్ ఆఫ్ అంటే ఇక్కడ మనకి ఏమడుగుతారంటే రౌండింగ్ ఆఫ్ టు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అని అడుగుతారు. మనం దానికి ఇలా రౌండప్ చేసుకోవాలి. అర్థమైందా, ఈ ఎగ్జాంపుల్స్ రాస్తాం. సో ఇది నెంబర్స్ మనం యాక్యురసీ ఆఫ్ నెంబర్స్ 3 టైప్స్లో మనం నెంబర్స్ని చెప్పచ్చు. ఫస్ట్ వన్ అప్రాక్సిమేట్ నెంబర్స్. ఎగ్జాక్ట్ అంటే కరెక్ట్గా నెంబర్ ఉండదని ఎగ్జాక్ట్ నెంబర్ అంటాం. అప్రాక్సిమేట్ అంటే మనం ఎక్కడో చోటగా ఆపుతాం, దాన్ని అప్రాక్సిమేట్ నెంబర్ అంటాం. తర్వాత సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే ఉన్న నెంబర్స్లో నాన్ జీరో నెంబర్స్ని మనం సిగ్నిఫికెంట్ డిజిట్స్ అంటాం. తర్వాత రౌండింగ్ ఆఫ్. సపోజ్కి ఇలా ఇచ్చారు 1.6259823143 so on. Rounding off to 5 significant figures అని అడిగారు. 5 significant figures. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ రాసుకోవాలి మీరు రౌండింగ్ ఆఫ్కి. రౌండింగ్ ఆఫ్ టు 5 significant figures. అంటే చూడండి 5 significant figures తీసుకోవాలి. అంటే 1 2 3 4 5 నాన్ జీరో. అంటే ఏమైనా తీసుకోవాలి, సో దట్ ఈక్వల్ టు 1.6259 1 2 3 4 5 అని తీసుకున్నాం. అంటే చూడండి కదా 9 ఉంది కదా, 9 తర్వాత నెంబర్ ఎంత ఉంది, 5 సిగ్నిఫికెంట్ డిజిట్స్ మనం రౌండింగ్ ఆఫ్ చేయాలి.
9 తర్వాత నెంబర్ 5 దాటింది కదా, అంటే దీనికి ఒకటి యాడ్ చేయాలి. అంటే ఎంత వస్తుంది? అప్పుడు 6 వస్తుంది, 6 వస్తుంది. అలా రాస్తాం. అర్థమైందమ్మా? అలా మనం రౌండ్ అప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది రౌండింగ్ ఆఫ్ ది. నెక్స్ట్ ఎర్రర్స్. సో ఫస్ట్ నెంబర్స్ అర్థమైంది కదా. నెంబర్స్ 3 టైప్స్: అప్రాక్సిమేట్ నెంబరు, సిగ్నిఫికెంట్ డిజిట్స్, నెక్స్ట్ రౌండింగ్ ఆఫ్ నెంబర్స్. సో ఇదే మనం రౌండప్ చేయాలి. రౌండప్ చేయడం మీకు ముందు లెక్కలో తెలుస్తుంది రౌండప్ చేయడం. అర్థమైందమ్మా? సో ఇవి 5 మార్క్స్ అడుగుతుంటారు. ఎర్రర్స్ టైప్స్ ఆర్ ఇంపార్టెంట్. రైట్ ది టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అని అడుగుతారు. 5 మార్క్స్ చాలా ఇంపార్టెంట్ ఇది. దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. ఎర్రర్స్ 4 టైప్స్ ఉన్నాయి. అవి నోట్స్ రాసుకొని చెప్తాను. సో ఒక డేటా మనం ఇచ్చినప్పుడు ఆ డేటాలో ఎర్రర్స్ టైప్స్, ఫస్ట్ టైపు ఇన్హెరెంట్ ఎర్రర్. ఇన్హెరెంట్ ఎర్రర్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకు డేటా ఇచ్చారు. ఓ డేటాలో 2 బదులు పొరపాటున 5 అని పడింది. డేటా తప్పడింది, 2 బదులు 5 అని పడింది. అలా డేటాని, అలా తప్పుగా ఉన్న డేటాని ఆ ఎర్రర్ కదా ఏమిటి, మరి మనం లెక్క చేసినప్పుడు తప్పు వచ్చేస్తుంది. ఎందుకంటే 2 బదులు 5 వచ్చింది, 5 పడింది అక్కడ ప్రింట్. కాబట్టి ఇలాంటి ఎర్రర్ మనం ఇన్హెరెంట్ ఎర్రర్ అంటాం. అంటే చూడండి, ఇన్హెరెంట్ ఎర్రర్స్ ఆర్ దోస్ దట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ది గివెన్ డేటా. ఇచ్చిన డేటాలో ఏదైనా తప్పు ఉంటే మనకు ఆన్సర్ తప్పు వచ్చేస్తుంది. అవునా కదా? సపోజ్కి 2 అని ఇవ్వాల్సింది 5 అని పొరపాటున ప్రింట్ చేశారు. ఇప్పుడు ఎర్రర్ వస్తుంది. అవునా? మనం సమ్ చేసినప్పుడు సమ్ సరిగ్గా రాదు, ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ని మనం ఇన్హెరెంట్ ఎర్రర్ అంటాం. అర్థమైందా? చూడండి, ఇన్హెరెంట్ ఎర్రర్స్ ఆర్ దోస్ దట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ది గివెన్ డేటా. ఆర్ ఇంకెలా వస్తుందంటే, మనం ఒక లెక్క చేసినప్పుడు కాలిక్యులేటర్ కొట్టాం. కాలిక్యులేటర్లో 2 × 3 6 అసలు, కానీ కాలిక్యులేటర్లో 9 అని పడితే మనం ఒక 9 అని రాయిస్తాం. అంటే తప్పు వచ్చింది లేదా? అవి కూడా తప్పు వచ్చింది. అంటే చూడండి, ఆర్ ది ఎర్రర్స్ అరైజ్ డ్యూ టు ద లిమిటేషన్స్ ఆఫ్ కంప్యూటింగ్ ఎయిడ్స్. అంటే ఏంటంటే మ్యాథమెటికల్ టేబుల్, కాలిక్యులేటర్స్, కంప్యూటర్. మనం డిజిటల్ కంప్యూటర్ వాడినప్పుడు, కాలిక్యులేటర్ వాడినప్పుడు అది ఏమైనా తప్పు చూపించింది అనుకోండి, రాంగ్. లేదా మనం ఏమైనా రాంగ్గా టైప్ చేసామనుకోండి, అప్పుడు రాంగ్ వస్తుంది కదా. అలాంటి ఎర్రర్ని మనం ఇన్హెరెంట్ ఎర్రర్ అంటాం. అర్థమైందమ్మా? సో ఇక్కడ అలాగే మ్యాథమెటికల్ టేబుల్ మనం లాగరిథమిక్ బుక్ తీసుకుని సరిగ్గా మనం చూస్తున్నాం, చెక్ చేసి రాస్తున్నాం. అలా చెక్ చేసి రాసినప్పుడు కూడా దాంట్లో ఏమైనా మిస్టేక్ ఉండొచ్చు, మనమే మిస్టేక్ చూడొచ్చు. అలా టైంలో వచ్చే ఎర్రర్ని ఇన్హెరెంట్ ఎర్రర్ అంటాం. సో ఎర్రర్స్ 3 టైప్స్. అందులో ఫస్ట్ టైపు ఇన్హెరెంట్ ఎర్రర్. ఇన్హెరెంట్ ఎర్రర్ అంటే ఏంటంటే, ఇచ్చిన డేటాలో కానీ ఆర్ మ్యాథమెటికల్ ఎయిడ్స్, మనం వాడుతున్న కాలిక్యులేటర్లో కానీ, డిజిటల్ కంప్యూటర్లో కానీ, మ్యాథమెటిక్స్ టేబుల్ బుక్స్లో కానీ ఏవైనా ఎర్రర్స్ ఉంటే ఆ ఎర్రర్స్ని మనం ఇన్హెరెంట్ ఎర్రర్స్ అంటాం. మరి వీటిని ఓవర్కమ్ చేయడానికి ఏం చేయాలి? ఇన్హెరెంట్ ఎర్రర్స్ రాకుండా ఉండడానికి మనం ఏం చేయాలి? డేటాని సరిగ్గా చూసుకోవాలి. ఇచ్చిన డేటా కరెక్టో కదా మనం చూసుకోవాలి. అవునా కదా? అప్పుడు సరిపోతుంది. నెక్స్ట్ ఏం చేయొచ్చు? ఇచ్చిన కాలిక్యులేటర్ అన్ని కరెక్ట్గా పడుతున్నాయా లేదా, మనం సరిగ్గా చెక్ చేస్తున్నామా లేదా, అలా మనం చేసుకోవచ్చు. అలాగే మ్యాథమెటికల్ టేబుల్ కూడా మనం సరిగ్గా చూస్తున్నామా లేదా చెక్ చేసుకోవాలి. హౌ టు ఓవర్కమ్ ఇన్హెరెంట్ ఎర్రర్. ఎలా మనం ఓవర్కమ్ చేయొచ్చు దీన్ని? ఇచ్చిన డేటాను కరెక్ట్గా చెక్ చేసుకోవడం ద్వారా ఓవర్కమ్ చేయొచ్చు. ఇచ్చిన కాలిక్యులేటర్ సరిగ్గా మనం సరిగ్గా టైపింగ్ చేయడం ద్వారా మనం ఈ ఎర్రర్ని పోగొట్టచ్చు. అర్థమైందా? అది కూడా రాయాలి మీరు. టు ఓవర్కమ్ దిస్ ఎర్రర్ వీ హ్యావ్ టు use correct data, we have to use correct calculations, we have to check calculator once, we have to check digital computer, we have to check mathematical table. అని మనం how to overcome కూడా రాసుకోవాలి. ఇక్కడ అది కూడా రాసుకోండి. to overcome this errors ఏమని రాయాలి? to overcome this errors we have to check the given data. అది ఫస్ట్ పాయింట్. we have to check the calculator, digital computer or mathematical table.
అప్పుడు ఈ యొక్క ఎర్రర్ని రిమూవ్ చేయొచ్చు. అర్థమైందా? మనం సమ్ చేసినప్పుడు దాంట్లో మనకు కొన్ని ఎర్రర్స్ వస్తుంటాయి. ఆ ఎర్రర్స్ 4 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అన్నమాట. ఆ 4 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్లో ఫస్ట్ టైపు ఏంటమ్మా? ఇన్హెరెంట్ ఎర్రర్. ఇన్హెరెంట్ ఎర్రర్ అంటే ఒక సమ్ చేసినప్పుడు ఒక డేటా తప్పడచ్చు. డేటాలో తప్పుపడినా, మన కాలిక్యులేటర్లో తప్పుపడినా, డిజిటల్ కంప్యూటర్లో తప్పుపడినా, ఆర్ మనం యూజ్ చేసే మ్యాథమెటికల్ టేబుల్లో తప్పుపడినా సమ్ మొత్తం రాదు, ఎర్రర్ వస్తుంది. అలాంటి ఎర్రర్ని మనం ఇన్హెరెంట్ ఎర్రర్ అంటాం. అర్థమైందా? రాసుకోండి. నెక్స్ట్ రెండో ఎర్రర్ రౌండింగ్ ఎర్రర్. ఫస్ట్ ఎర్రర్ ఇన్హెరెంట్ ఎర్రర్ నేర్చుకున్నాం. రెండోది రౌండింగ్ ఎర్రర్. రౌండింగ్ ఎర్రర్ అంటే మనం సమ్ చేస్తున్నప్పుడు వాళ్ళు సమ్లో బ్రాకెట్లో ఇస్తారు రౌండింగ్ ఆఫ్ టు 3 significant figures ఆర్ 4 significant figures ఆర్ 2 significant figures అని వాళ్ళు ఇస్తారు. అప్పుడు మనం కరెక్ట్గా రౌండప్ చేయలేదు అనుకోండి, అప్పుడు ఎర్రర్ వస్తుంది. ఇగో ది ప్రాసెస్ రౌండింగ్ ఎర్రర్స్ అరైజ్ ఫ్రమ్ ది ప్రాసెస్ ఆఫ్ రౌండింగ్ ఆఫ్ ది నెంబర్స్ డ్యూరింగ్ కాంపిటీషన్స్. మనం లెక్కలు చేస్తున్నప్పుడు వాళ్ళు రౌండింగ్ అప్ చేయమన్నారు కదా. సపోజ్కి ఒక నెంబర్ ఉంది, బ్రాకెట్ వాడు ఇచ్చేస్తారు రౌండ్ అప్ టు 3 significant figures అని ఇచ్చారు అనుకోండి. సపోజ్కి మనకు ఆన్సర్ 1.652936 అని వచ్చింది. వాళ్ళు లెక్కలో ఏమి ఇస్తారు? రౌండ్ అప్ టు 3 significant figures అంటారు. దీని ఆన్సర్ ఏం రాయాలి మనం? 3 significant figures అంటే 3 తీసుకోవాలి మనం. 1 2 3 అంటే 1.65 తీసుకోవాలి. 5 తర్వాత ఏమైనా ఉంది? 2 ఉంది కాబట్టి 5 అలా ఉంచేయాలి. అసలు ఆన్సర్ ఇది. కానీ మనం పొరపాటున ఇక్కడ 5 బదులు 6 రాయిస్తాం అనుకోండి, ఇక్కడ 2 ఉంది కదా అని చెప్పి ఇక్కడ 6 రాసాం అనుకోండి, ఎర్రర్ వస్తుంది. అలాంటి ఎర్రర్ని రౌండింగ్ ఎర్రర్ అంటాం. దీనికి కరెక్ట్ ఆన్సర్ 1.65. అలా ఇక్కడ 2 కాకుండా 9 6 ఉంది అనుకోండి, అప్పుడు ఇక్కడ ఎంత రాయాలి? 6 రాయాలి. ఎందుకంటే 5 తర్వాత 5 దాటి ఉంది. ఇక్కడ 6 కాకుండా 7 ఉంటే 5 దాటి ఉంది కాబట్టి దీనికి కూడా యాడ్ చేయాలి, 6 రాయాలి. 1.66. అలా కాకుండా 5 ఉంచాం అనుకోండి, అప్పుడు ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ని మనం రౌండింగ్ ఎర్రర్ అంటాం. అర్థమైందా? సపోజ్కి దీన్ని రౌండింగ్ ఆఫ్ టు 3 significant digits అని అడిగారు వాడు లెక్కలో. అంటే దీనికి కరెక్ట్ ఆన్సర్ ఎంత రావాలి? 1.65. 5 తర్వాత 7 కదా ఉంది కాబట్టి 6 రాయాలి, ఒకటి యాడ్ చేయాలి. ఎక్కడ దాకా అయితే వాళ్ళు రౌండప్ చేయమన్నారో దాని తర్వాత నెంబర్ చూసుకోవాలి. తర్వాత నెంబరు 5 కానీ 5 కంటే ఎక్కువ కానీ ఉంటే ఈ నెంబర్ ఒకటి యాడ్ చేసి రాసుకోవాలి. 5 కంటే తక్కువ ఉంటే అదే నెంబర్ రాసేయాలి. అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఎంత వస్తుంది? 1.66. సో 3 significant digits సరిపోయింది, అవునా కదా? సో ఇది కరెక్ట్. ఒకవేళ మనం 3 కదా రాయమని చెప్పేసి 1.65 రాయిస్తాం అనుకోండి, ఆ నెక్స్ట్ నెంబర్ చూసుకోకుండా, అప్పుడు మనకు ఎర్రర్ వస్తుంది. తప్పే కదా మరి అది. ఆ ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్నే మనం రౌండింగ్ ఎర్రర్ అంటాం. ఇది సెకండ్ వన్. అర్థమైందా? రాసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎర్రర్ ట్రంకేషన్ ఎర్రర్. సో ఫస్ట్ది ఇన్హెరెంట్ ఎర్రర్ అంటే ఇచ్చిన డేటాలో కానీ, కాలిక్యులేటర్లో కానీ, డిజిటల్ కంప్యూటర్లో కానీ, ఇచ్చిన మ్యాథమెటికల్ టేబుల్ బుక్లో కానీ ఏమైనా తప్పులు ఉంటే మనకి ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ని ఇన్హెరెంట్ ఎర్రర్ అంటాం. రెండోది రౌండింగ్ ఎర్రర్. మనం ఇచ్చిన సమ్లో రౌండింగ్ చేయమంటారు, రౌండింగ్ ఆఫ్ చేయమంటారు. ఆ రౌండింగ్ ఆఫ్ చేయడంలో ఏమైనా తేడా వస్తే అప్పుడు ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ని రౌండింగ్ ఎర్రర్ అంటాం. మూడోది ట్రంకేషన్ ఎర్రర్. ఇచ్చినప్పుడు ఈసారి ఫార్ములా మనకి ఒక సమ్ ఇస్తారు, దాన్ని మనం ఫార్ములా యూజ్ చేయాలి. పొరపాటున ఫార్ములా మనం రాంగ్ చేసామనుకోండి, రాంగ్ ఫార్ములా రాసిన అప్రాక్సిమేషన్ రాంగ్ తీసుకున్నా అప్పుడు ఒక ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ మనం ట్రంకేషన్ ఎర్రర్ అంటాం. అంటే ఫార్ములా వల్ల వచ్చిన ఎర్రర్ని ట్రంకేషన్ ఎర్రర్ అంటాం. చూడండి, దీస్ ఆర్ ఎర్రర్స్ కాజ్డ్ బై యూజింగ్ అప్రాక్సిమేట్ ఫార్ములా ఇన్ కాంపిటీషన్స్. ఇచ్చిన లెక్కలో ఏదైనా ఒక ఫార్ములా యూజ్ చేయాలి మనం. ఆ ఫార్ములా వాళ్ళు తప్పు ఫార్ములా యూజ్ చేసిన
ఆ అప్రాక్సిమేషన్ తప్పు తీసుకున్నా ఎర్ర వస్తుంది. ఆ ఎర్రని మనం ఏమంటాం? ట్రంకేషన్ ఎర్రర్ అంటాం. సో ఇక్కడ చూడండి, e⁻x ఫార్ములా 1+x/1 వరకు ఉంటుంది. మనం అంతవరకు రాయం కదా, అప్రాక్సిమేట్ తీసుకున్నప్పుడు తగ్గించేస్తాం. ఇక్కడ దాకా రాస్తాం సపోజ్. మరి ఇక్కడ దాకా రాసుకున్నా మనం ఇంకా కొన్ని వాల్యూస్ తీసుకోవాలి కదా, అంటే ఇంతవరకు తీసుకోవాలి. అసలు ఫార్ములా ఇది, కానీ మనం అసలు ఫార్ములా తీసుకోకుండా అప్రాక్సిమేట్గా ఇలా తీసుకుంటాం. అప్పుడు కూడా ఒక చిన్న ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ని మనం ట్రంకేషన్ ఎర్రర్ అంటాం. మరి ఇంత ఫార్ములా మనం తీసుకోలేము. అప్పుడు మనం ఏం చేస్తాం? అప్రాక్సిమేట్ ఇక్కడ కట్ చేసేస్తాం. x⁴ కూడా తీసుకోం, కట్ చేసేస్తాం. అప్పుడు దీని ఆన్సర్ వస్తుంది కదా, కానీ ఈ ఆన్సర్ ఒకటి కాదు, ఎందుకంటే ఇది ఇంకా వెళ్తుంది కాబట్టి కొద్దిగా మారుతుంది. ఆ ఎర్రర్ని ఏమంటాం? ట్రంకేషన్ ఎర్రర్ అంటాం. అర్థమైందా? సో ఇక్కడ ట్రంకేషన్ ఎర్రర్ x=x', అంటే ఎక్స్కి x' చిన్న ఎర్రర్ ఉంటుంది. ఆ ఎర్రర్ని మనం ట్రంకేషన్ ఎర్రర్ అంటాం. అర్థమైందమ్మా? సో ఇది ట్రంకేషన్ ఎర్రర్. ఫార్ములాలో వచ్చిన ఎర్రర్ ట్రంకేషన్ ఎర్రర్. ఇక్కడ మీరు రాసినప్పుడు ది ట్రంకేషన్ ఎర్రర్ ఈజ్ x=x' అని రాయాలి. అంటే ఇక్కడ మనం x వాల్యూ అసలుకి ఇదంతా x వాల్యూ అనుకోండి, ఈ మొత్తం వాల్యూ x అనుకోండి, క్యాపిటల్ X అనుకోండి. e⁻x ఎక్స్పాన్షన్ ఇది. ఈ మొత్తం ఒక వాల్యూ ఇన్ఫినిటీ వరకు తీసుకుంటే ఒక వాల్యూ x అనుకోండి, కానీ మనం అంతవరకు కట్టలేం కాబట్టి ఎక్కడో చోట కట్ చేసేస్తాం. కట్ చేసిన ఒక వాల్యూ తీసుకుంటాం, x' అనుకోండి దాన్ని. సో రెండు ఈక్వల్ అని తీసుకుంటాం మనం ఆటోమేటిక్గా లెక్కలో. అలా తీసుకోకపోతే లెక్క అవ్వదు. అలా తీసుకున్నప్పుడు కూడా చిన్న ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ మనం ట్రంకేషన్ ఎర్రర్ అంటాం. నెక్స్ట్ ఎర్రర్ అబ్సల్యూట్ ఎర్రర్. అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రూ వాల్యూ అండ్ అప్రాక్సిమేట్ వాల్యూ. ఒక నెంబర్ యొక్క ట్రూ వాల్యూకి అప్రాక్సిమేట్ వాల్యూకి మధ్యన డిఫరెన్స్ని అబ్సల్యూట్ ఎర్రర్ అంటాం. వాళ్ళు సమ్ ఇచ్చినప్పుడు ట్రూ వాల్యూ ఇస్తారు, అప్రాక్సిమేట్ వాల్యూ ఇస్తారు, అబ్సల్యూట్ ఎర్రర్ కనుక్కోమంటారు. ఎలా కనుక్కోవాలి చూడండి. అబ్సల్యూట్ ఎర్రర్ ఈజ్ న్యూమరికల్ డిఫరెన్స్ అంటే మైనస్ బిట్వీన్ ట్రూ వాల్యూ ఆఫ్ క్వాంటిటీ అండ్ ఇట్స్ అప్రాక్సిమేట్ వాల్యూ. ఒక నెంబర్ యొక్క సపోజ్ ఈ x అనేది ట్రూ వాల్యూ అనుకోండి, దానికి నిజమైన వాల్యూ x, అప్రాక్సిమేట్ వాల్యూ మనం తీసుకున్నప్పుడు x' అనుకోండి, అప్రాక్సిమేట్ వాల్యూ x' అనుకోండి. అప్పుడు అబ్సల్యూట్ ఎర్రర్ EAతో సూచిస్తాం. ఈ ఏ అంటే అబ్సల్యూట్ ఎర్రర్ EAతో సూచిస్తాం. సో అబ్సల్యూట్ ఎర్రర్ EA = డిఫరెన్స్ బిట్వీన్ ట్రూ వాల్యూ అండ్ అప్రాక్సిమేట్ వాల్యూ. ట్రూ వాల్యూకి అప్రాక్సిమేట్ వాల్యూకి మధ్య ఉన్న డిఫరెన్స్ని మనం ఏమంటాం? అబ్సల్యూట్ ఎర్రర్ అంటాం. అబ్సల్యూట్ ఎర్రర్ దిస్ ఇస్ ఆల్వేస్ పాజిటివ్, అందువల్ల మార్జిన్స్ పెట్టుకోవాలి. అర్థమైందా? అది అబ్సల్యూట్ ఎర్రర్. అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ట్రూ వాల్యూకి అప్రాక్సిమేట్ వాల్యూకి మధ్యన ఉన్న డిఫరెన్స్ని ఏమంటాం? అబ్సల్యూట్ ఎర్రర్ అంటాం. ఇంతకు మన ట్రంకేషన్ ఎర్రర్లో ట్రూ వాల్యూ ఒకటి వస్తుంది, అప్రాక్సిమేట్ వాల్యూ వస్తుంది. ఆ ఎర్రర్ మధ్య చిన్న ఎర్రర్ వస్తుంది కదా, ఆ ఎర్రర్ డిఫరెన్స్ చేస్తే వచ్చిందని ఏమంటాం? అబ్సల్యూట్ ఎర్రర్ అంటాం. అర్థమైందా? ఇవన్నీ సమ్స్ చేసినప్పుడు వస్తాయి. నెక్స్ట్ రిలేటివ్ ఎర్రర్. రిలేటివ్ ఎర్రర్ అంటే ఈ ఆర్తో సూచిస్తుంది. రిలేటివ్ ఎర్రర్ ఈ ఆర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది రేషియో ఆఫ్ అబ్సల్యూట్ ఎర్రర్ అండ్ ట్రూ వాల్యూ ఆఫ్ ఏ క్వాంటిటీ. రేషియో అంటే బై అనమాట. అంటే x - x' అనేది అబ్సల్యూట్ ఎర్రర్, ఇప్పుడే మనం నేర్చుకున్నాం. x అనేది ట్రూ వాల్యూ ఆఫ్ ఏ క్వాంటిటీ, అవును కదా, ఇప్పుడు రాసాం కదా మనం. సో ఈ రెండు మధ్య రేషియోని మనం రిలేటివ్ ఎర్రర్ అంటాం. So relative error is defined as the ratio of absolute error and true value of a quantity. X అంటే true value, x' అంటే approximate value. ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ని అబ్సల్యూట్ ఎర్రర్ అంటాం. ఈ రెండింటి మధ్య ఉన్న రేషియోని రిలేటివ్ ఎర్రర్ అంటాం. రాస్తాం, అది రిలేటివ్ ఎర్రర్.
సో ఇదే లాస్ట్ పర్సంటేజ్ ఎర్రర్. పర్సంటేజ్ ఎర్రర్ అంటే రిలేటివ్ ఎర్రర్ మనం పర్సంటేజ్ తీసుకోవాలి, ఇంటూ 100 రాయాలి. చేస్తే వచ్చిందని పర్సంటేజ్ ఎర్రర్ అంటాం. పర్సంటేజ్ ఎర్రర్ ఈపీతో డివైడ్ చేస్తాం. ఇదేం రిలేటివ్ ఎర్రర్ కాదు, రేషియో బిట్వీన్ అబ్సల్యూట్ ఎర్రర్ అండ్ ట్రూ వాల్యూ ఆఫ్ ఏ క్వాంటిటీ ఇంటూ 100 చేస్తే వచ్చిందని పర్సంటేజ్ ఎర్రర్ అంటాం. అది ఎర్రర్స్ యొక్క టైప్స్. అసలు ఇక్కడ అబ్సల్యూట్ ఎర్రర్, రిలేటివ్ ఎర్రర్, పర్సంటేజ్ ఎర్రర్ మూడు ఒకటే, ఒకదానికొకటి ఇంటర్లింక్. కాబట్టి అది ఒకటే రాశారు. అందుకే 6 టైప్స్ కాదు, బట్ 4 టైప్స్ ఇచ్చారు. ఆ 4th టైప్లో అబ్సల్యూట్, రిలేటివ్, పర్సంటేజ్ ఎర్రర్ ఒకే దగ్గర రాశారు, మనం సపరేట్ రాస్తాం అంతే సార్. సో ఇవి టైప్స్ ఆఫ్ ఎర్రర్ చాలా ఇంపార్టెంట్. ఏమని అడుగుతారంటే 5 మార్క్స్కి ఎలా అడుగుతారు, ఎక్స్ప్లెయిన్ ది టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అని అడుగుతారు. దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. ఫస్ట్ వన్ ఇన్హెరెంట్ ఎర్రర్, సెకండ్ వన్ రౌండింగ్ ఎర్రర్, థర్డ్ వన్ ట్రంకేషన్ ఎర్రర్, ఫోర్త్ వన్ అబ్సల్యూట్ ఎర్రర్, రిలేటివ్ ఎర్రర్, పర్సంటేజ్ ఎర్రర్. అర్థమైందా? సో ఫస్ట్ వన్ ఇన్హెరెంట్ ఎర్రర్ అంటే ఏంటి, ద ఎర్రర్ అరైజెస్ డ్యూ టు గివెన్ డేటా. గివెన్ డేటాలో ఏమైనా తప్పున్నా మనం యూజ్ చేసే మ్యాథమెటికల్ ఎయిడ్స్ అంటే ఏంటంటే మ్యాథమెటికల్ ఎయిడ్స్ అంటే కాలిక్యులేటర్లో కానీ కంప్యూటర్లో కానీ మ్యాథమెటికల్ టేబుల్లో కానీ ఏమైనా తప్పులు ఉంటే ఆ తప్పులు ఏమంటాం, ఇన్హెరెంట్ ఎర్రర్ అంటాం. సెకండ్ టైపు రౌండింగ్ ఎర్రర్ అంటే ఇచ్చిన సమ్లో మనకి రౌండింగ్ ఆఫ్ చేయమని ఇస్తారు సమ్, ఆ రౌండింగ్ ఆఫ్లో మనం ఏమైనా తప్పు చేస్తే వచ్చే ఎర్రర్ రౌండింగ్ ఆఫ్ నెంబర్, రౌండింగ్ ఎర్రర్. తర్వాత ట్రంకేషన్ ఎర్రర్, ఇచ్చిన ఫార్ములాలో మనం అప్రాక్సిమేట్ తీసుకుని ఫార్ములా రాస్తాం కదా, అప్పుడు వచ్చే ఎర్రర్ వస్తుంది. ఆ ఫార్ములా బట్టి వచ్చే ఎర్రర్ని ట్రంకేషన్ ఎర్రర్ అంటాం. నెక్స్ట్ది అబ్సల్యూట్ ఎర్రర్, డిఫరెన్స్ బిట్వీన్ ట్రూ వాల్యూ అండ్ అప్రాక్సిమేట్ వాల్యూని అబ్సల్యూట్ ఎర్రర్ అంటాము. రేషియో బిట్వీన్ అబ్సల్యూట్ ఎర్రర్ అండ్ ట్రూ వాల్యూ అని ఏమంటాం, రిలేటివ్ ఎర్రర్ అంటాము. ఇంటూ 100 చేస్తే వచ్చిందని పర్సంటేజ్ ఎర్రర్ అంటాం. ఇది ఎర్రర్స్ టైప్స్. అర్థమైంది? ఇవాళ మనం చెప్పుకున్నాం ఏంటి, ఫస్ట్ యాక్యురేసీ ఆఫ్ నెంబర్స్ చెప్పుకున్నాం, అంటే నెంబర్స్ యొక్క ఖచ్చితత్వం యాక్యురేసీ. వాటిలో ఎలా ఏంటంటే టైప్స్, అప్రాక్సిమేట్ నెంబర్స్ 2 టైప్స్, ఎగ్జాక్ట్, అప్రాక్సిమేట్. ఎగ్జాక్ట్ నెంబర్ అంటే 1 2 3 సో అని ఇవన్నీ ఎగ్జాక్ట్ నెంబర్స్. అప్రాక్సిమేట్ నెంబర్ అంటే ఒక నెంబర్ మనం డివైడ్ చేసినప్పుడు అలా మనకి డెసిమల్స్ పెరుగుతుంటాయి, కానీ మనం ఏం చేస్తాం, ఒక చోట ఆపేస్తాం, దాన్ని అప్రాక్సిమేట్గా అంతే తీసుకుంటాం. మనం మొత్తం తీసుకోలేం కదా, మన పరీక్ష మొత్తం అయిపోతుంది, మొత్తం తీసుకున్నా పరీక్ష 3 గంటలు అయిపోతుంది, అందువల్ల మనం మొత్తం తీసుకున్నాం, ఎంతో వరకు ఆపేస్తాం కదా, దాన్ని మనం అప్రాక్సిమేట్ నెంబర్ అంటాం. అలాగే నెక్స్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్స్, నాన్ జీరో నెంబర్స్ని మనం సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటాం. రౌండింగ్ ఆఫ్ నెంబర్ రౌండింగ్ చేయాలి. అర్థమైందా? అలాగే ఇప్పుడు ఎర్రర్స్. ఇది మన ఈరోజు క్లాస్. అర్థమైందమ్మా? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ ఫార్ములా, జనరల్ ఫార్ములా ఒకటి ఉంది, డిరైవ్ చేద్దాము. చాలా ఇంపార్టెంట్ ఇవి సమ్స్లో 10 మార్క్స్ సమ్స్. మీకు 10 మార్క్స్ సమ్స్ ఈ ఫార్ములాస్ మీద వస్తుంటాయి. నెక్స్ట్ అర్థమైందా? ఈ ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకోవాలి, డెఫినేషన్స్ బాగా రావాలి. ఈ వాళ్ళు చెప్పిన క్లాస్ చాలా ఇంపార్టెంట్. ఇదే బేసిక్. మీకు ఈ న్యూమరికల్ కాంపిటీషన్ ఎర్రర్స్లో ఇవి బేసిక్ అన్నమాట. అర్థమైందమ్మా? థ్యాంక్ యూ.